హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యా లెసన్స్. మనం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 పరీక్షల మార్క్స్ ఎంట్రీని స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్డేట్ చేయమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ మార్క్స్ని ఏ విధంగా ఎంట్రీ చేయవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, మనం రోజు ఉపయోగిస్తున్న యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఈ పేజ్లో మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేయగానే మనకి క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ను ఎంపిక చేసుకోవాలి. క్లాస్ టీచర్ మ్యాపింగ్ క్లిక్ చేయగానే మనకి పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ తరగతులనైతే బోధిస్తున్నామో వాటిని మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అక్కడ మ్యాప్ న్యూ క్లాసెస్ అను ఆప్షన్ను క్లిక్ చేసి ముందుగా మీడియంను సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా క్లాస్ సెలెక్ట్ క్లాస్ పైన క్లిక్ చేసి బోధిస్తున్న తరగతిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏ ఇక్కడ మ్యాప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మల్టీ క్లాస్ టీచ్ చేస్తున్న టీచర్స్ అయితే మిగిలిన తరగతులు కూడా, అంటే ఏ తరగతులను బోధిస్తున్నారో ఆ తరగతులను కూడా ఇదే విధంగా మ్యాప్ చేసుకోవచ్చు. పొరపాటున ఒకవేళ రాంగ్ క్లాస్ని మనం మ్యాప్ చేసినట్లయితే మనం డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. దాని మీద క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు డిలీట్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఎస్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయిన తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇందాక మనకి 2 ఆప్షన్స్ చూపించింది కదా, అందులో సెకండ్ ఆప్షన్ని మనం ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఓపెన్ చేశాక మీడియం సెలెక్ట్ చేసుకొని క్లాస్ని కూడా సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏ ఇందాక మ్యాప్ చేసాం కదా, మనం సెలెక్ట్ చేసిన తరగతిలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ అన్టిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్కి అయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మాత్రమే సబ్జెక్ట్స్గా ఇవ్వడం జరిగింది కాబట్టి వాటినే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాం. తర్వాత బ్యాక్కి వచ్చి ఇక్కడ మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ పూర్తి చేసాము. ఇప్పుడు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసి మనకి కావాల్సిన తరగతిని సెలెక్ట్ చేయగానే పిల్లల పేర్లు అన్నీ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా, గ్రూప్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ క్లాస్కి 3 సబ్జెక్ట్స్ కదా, ఆ 3ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి కూడా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ 3 స్టెప్స్ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అను ఐకాన్పై క్లిక్ చేసి అకాడమిక్ ఇయర్ 2024-25ను సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ టైప్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 క్లిక్ చేసి మీడియం ఇంగ్లీష్, క్లాస్ ఇక్కడ మనం ఏవే తరగతులను అయితే మ్యాప్ చేసామో వాటిని మాత్రమే చూపిస్తుంది. మనం ఫస్ట్ క్లాస్ మ్యాప్ చేసాం కాబట్టి ఫస్ట్ క్లాస్ క్లిక్ చేసి సెక్షన్ ఏ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏను ఎంపిక చేసుకొని సెలెక్ట్ స్టూడెంట్పై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయ్యే పేజ్లో విద్యార్థులందరి పేర్లు స్క్రీన్పై కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థిని ఎంపిక చేసుకొని వచ్చే పేజ్లో మనకి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అయితే మ్యాపింగ్ చేసామో ఆ సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంట్రీకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంపిక చేసుకొని మార్క్స్ ఎంట్రీ చేయాలి. ముందుగా తెలుగు క్లిక్ చేయగానే నాట్ అటెండెడ్ ఆర్ అటెండెడ్కి మనం దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. తర్వాత మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4
మార్క్స్ ఎంట్రీ చేసి సేవ్పై క్లిక్ చేయాలి. ఒక సబ్జెక్ట్కి సంబంధించిన 4 టూల్స్ మార్క్స్ ఎంట్రీ చేసి సేవ్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ బ్లూ కలర్ బార్డర్తో మారడం జరుగుతుంది. ఈ విధంగా 3 సబ్జెక్టులని అంటే క్లాస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ని మార్క్స్ సేవ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిషన్ బటన్ ఎనేబుల్ అవుతుందన్నమాట. అంటే అన్ని ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంట్రీ చేసేటప్పుడు లాంగ్వేజ్ కూడా అడుగుతుంది. సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్, అక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకొని మార్క్స్ ఎంట్రీ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీషు సబ్జెక్ట్కి సంబంధించిన 4 టూల్స్ మార్క్స్ను కూడా ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేసి ఈ 3 సబ్జెక్ట్స్ అంటే తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంట్రీ సేవ్ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిషన్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఆ ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అన్నీ ఎంట్రీ జరిగినట్టే. ఆ విధంగా మొత్తం విద్యార్థులందరి మార్కులను ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ 1-2 తరగతులకు 3 సబ్జెక్టులే కాబట్టి అది మ్యాపింగ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు 3, 4, 5 తరగతులకు ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసేటప్పుడు 3, 4, 5 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా, థర్డ్ లాంగ్వేజ్ ఏమీ లేదు కాబట్టి నాట్ అప్లికబుల్. నెక్స్ట్ గ్రూప్స్ మ్యాథ్స్, ఈవీఎస్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఈ విధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ ఎంట్రీ చేసినప్పుడు వీడియోలో చెప్పినట్టుగా క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ రెడ్ మార్క్తో కనిపిస్తున్నారు కదా, మార్క్స్ ఎంట్రీ అయిన తర్వాత అవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళకి 3rd, 4th, 5th క్లాసెస్కి 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంట్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పిన విధంగానే 4 సబ్జెక్టుల 4 టూల్స్ మార్క్స్ ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మ్యాథ్స్, ఈవీఎస్కి మాత్రం రిటర్న్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు. అక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మార్క్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.